మీ కామెంట్లు నా సమాధాన కార్యక్రమానికి అన్నదాతలకు ఆత్మీయ స్వాగతం. ముందుగా మణి నిఖిల్ గారు కోయంబేడు నుంచి చెన్నై టమోటా సేల్స్ అగ్గిరవలాగా ఉంది. టుమారో ఎంపీల మార్కెట్ 27 kg బాస్ 1500 1500 పక్క ఫైనల్. ఈరోజు చెన్నైలో టమోటాల అమ్మకం భారీగా బాగా జరిగిందంట. రేపు ఖచ్చితంగా 10,000 పోతుంది ఆయన కామెంట్ పెట్టారు. ఇవాళ 1250 రూపాయలు వెళ్ళింది మదనపల్లి మార్కెట్లో. 1500 పెద్ద విషయమేం కాదు. ఆయన అన్నట్లుగా చెన్నైలో ఇవాళ సేల్స్ స్పీడ్ కొట్టే మాత్రం రేపు ఖచ్చితంగా ధర పెడుతుంది. ఏదేమైనా మంచి శుభవార్త ఇచ్చారు మణి నిఖిల్ గారు. నల్లవార్త సొల్లింగ్ ఉంగలకు వాళ్ళ నండ్రి. మీ కొత్త కోట 30 kgనా 23 kgనా క్లారిటీ ఇవ్వండి శ్రీనివాస్ రెడ్డి గారు. దానికి పోలవరెడ్డి రెడ్డి గారు రిప్లై ఇచ్చారు 23 kgలని. ఇక మనం మరొక పరిశీలిస్తే నెక్స్ట్ మంత్లో ప్రెజర్ చెప్పు అన్న 20 years నుండి ఎప్పుడు రాలేదు మాకు 10 daysలో కటింగ్ పడుతుంది అన్న ప్రైజెస్ టెల్ మీ బ్రో. 20 సంవత్సరాలు డబ్బులు పంట ఆడుతున్నా కానీ ఏ రోజు కూడా మాకు ఆదాయం రాలేదు. 10 రోజులు కటింగ్ కోదా పడుతుంది. ధర ఎలా ఉంటుందో చెప్పమని చెప్పి లక్ష్మీపతి గారు అడుగుతున్నారు. దానికి రాంబాబు గారు గుడ్ లక్ బ్రో, ఫుల్ రేట్స్ ఉంటాయి, నో టెన్షన్. ధరలు అయితే బాగుంటాయన్న. 20 రోజులుగా మీరు ఇప్పుడు టమాటా పంటలు ఆదాయం చూడలేదన్న అంటున్నారు. ఈసారి ఖచ్చితంగా మీకు ఆదాయం దొరుకుతుంది. ఇక మనం మరొకటి పరిశీలిస్తే ఐ థింక్ యు నో వెల్ అండ్ గుడ్ అబౌట్ భగవద్గీత యామ్ ఐ రెడ్ సయ్యద్ షహదాద్ అన్న రామశ్రీ గారు. అన్న భగవద్గీత గురించి నాకు పూర్తి తెలియదు. అన్న ఎన్టీ రామారావు గారి సినిమాలు చూస్తాం కాబట్టి పౌర్ణిక సినిమాలో కృష్ణుడిగా ఆయన 18 సార్లు పాత్ర పోషించారు. రాముడిగా అది 7 సార్లు. ఆయన సినిమాలు చూడటం వల్ల పౌరాణికాలపైన కాస్త అంత పట్టుంది. నేనైతే ప్రత్యేకించి ఏమి పుస్తకాలు అయితే చదవలేదు. ఇక భగవద్గీత అంటారా, జాతస్య హి ధ్రువ మృత్యుగా, పుట్టిన వాడికి మరణం తప్పదు, మరణించిన వాడికి జననము తప్పదు అనే వారిని మగు ఈ జన మరణముల గురించి శోకింపవలదు. చంపడి వాడవు నీవా, చంపించబడి వారా, చేసడి వాడను నేనే, చేయించడి వాడను నేనే. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత, అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం, పరిత్రాణాయ సాధూనం వినాశాయ చ దుష్కృతం, ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగయుగి. ఎప్పుడు ధర్మం నశించిపోయి అధర్మం తాండవిస్తుందో అప్పుడు నన్ను నేనుగా జన్మించి దుష్ట శిక్షరక్షణ చేస్తారని భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్పింది. ఇది మొత్తం మీద పురాణాలపైన అంతో ఇంతో పట్టు ఉందంటే దానికి కారణం తెలుగు తల్లి ముద్దు బిడ్డ అన్న నందమూరి తారకరాముని చలనచిత్రాలే. నెక్స్ట్ మంత్లో ప్రజలు చెప్పు అన్న 20 ఇదివరకు కామెంట్ చేయడం జరిగింది. ఇక మనం మరొకటి పరిశీలిస్తే బాబుగారు సయ్యద్ భాయ్ సెప్టెంబర్ రేట్ చెప్పు అంటే నువ్వు చెప్పలేదు, నువ్వే కాదు ఎవరు చెప్పలేదు. ఇప్పుడు రేట్ పెరిగింది, సంతోషమే కదా అన్న. కానీ ఇప్పుడు ధర పెరిగిందని మనం ఆనందిస్తున్నాం. నాకు ధర చెప్పమని అడిగాని చెప్పలేదు. ఒక్క విషయం మాత్రం అందరూ గుర్తుపెట్టుకోండి. అనంతపురంలో ఆరంభంలో వర్షాలు పడి అక్కడ పంట నష్టం జరగకుండా ఉంటే, మన పక్క ఉన్న తోటలన్నీ హెల్తీగా ఆరోగ్యంగా ఉంటే ఈ ధరలు, రెండవది ఉత్తర భారతంలో వర్షాలు అక్కడ కూడా పంట డ్యామేజ్ జరగకుండా ఉంటే ధరలు ఉండేది కాదు. ఇవాళ మార్కెట్ అంగళమాడ టమాటాలు చూస్తున్నానన్నా, సగం టమాటాలన్నీ మచ్చలే ఉన్నాయి, సగం కాయలు పోతున్నాయి, సగం కాయలు మంచి వస్తున్నాయి. వర్షాలు, వైరస్లు వీటి వల్లే ఎవరు ఊహించిన విధంగా సెప్టెంబర్లో ధరలు పెడుతున్నాయి. అందుకే నేను ఇప్పుడు మళ్ళీ చెబుతున్నాను, అక్టోబర్ కానీ నవంబర్ డిసెంబర్ కానివ్వండి, ప్రస్తుతం టమాటాలు ఎక్కడ భారీగా ఒక్కసారి వచ్చే అవకాశాలు లేవు. ఎందుకంటే తోటలు బాగా లేవు, దిగుమతులు కూడా పెద్దగా రావడం లేదు, ఉత్తర భారతాలు కూడా ఎగుమతులు జరుగుతున్నాయి. కాబట్టి ధరల గురించి ఇప్పట్లో ఆందోళన అవసరం లేదు. నెక్స్ట్ మంత్ రేట్స్ చెప్పన్న సుధా గారు. మంచి ధరలో ఉండే అవకాశం ఉందన్న, చూద్దాం అన్నా. ఇప్పుడు నాటు వేస్తే రేటు దొరుకుతుందా, ఫ్లాట్ అంతా రెడీ చేసి పెట్టాను. గోపాల్ గారు అన్న, ఈ సంవత్సరం ఎవరు ఊహించలేదన్నా. ఈ 2024 సంవత్సరము రైతుని నిలబెట్టిన సంవత్సరం టమాటా రైతుల్ని. నిన్న కూడా ఒక కామెంట్ వచ్చింది, 2024 సంవత్సరం రైతే రాజుని నిరూపించిన సంవత్సరం అని. ఈ సంవత్సరం పర్వాలేదు, బాగానే జరిగింది. ఫ్లాట్ రెడీగా ఉందంటున్నారు కాబట్టి ఓహెడ్. కాకపోతే భారీగా వేయకండి, మితంగా వేసుకోండి. రాను ఉత్తర భారత ఎగుమతులు ఆగిపోయే అవకాశాలు ఉంటే పెరగవు ఇంకా వచ్చే 2 నెలల తర్వాత. కాబట్టి మితంగా నాటుకోండి, అంత మంచి జరుగుతుంది. ఇక మనం మరొకటి పరిశీలిస్తే 2 or 3 days అనంతపురం జిల్లా
డిస్ట్రిక్ట్ హెవీ రెయిన్ స్టార్టింగ్. తమిళనాడు ఆల్సో హెవీ రెయిన్ పడే అవకాశం ఎక్కువగా ఉంటాయి. మీ టమోటా పంటలు మంచిగా గజ్జి బూడిద తెగులు రాకుండా పంట జాగ్రత్తగా చూసుకోండి. పట్టాభి గారు 2-3 రోజుల్లో వర్షం పడే అవకాశం ఉంది తమిళనాడు మరియు అనంతపురం జిల్లాలో. కాబట్టి పంటలు ఈ వర్షాల వల్ల దెబ్బతినకుండా జాగ్రత్తగా కాపాడుకోమని ఆయన సలహా ఇస్తున్నారు. ఈ సమాచారం ఆయన ఆంధ్రప్రదేశ్ వాతావరణ శాఖ ఇచ్చిందని కూడా ఆయన కామెంట్ పెట్టారు. అన్నదాతలు తప్పు లేదు, తోటలు జాగ్రత్త కాపాడుకోండి. ఇప్పుడు వర్షాలు పడితే ఎవరు చెప్పలేము. అన్నా నేను దాదాపు 30 సార్లు టమోటా వేశాను, ఇంతవరకు లాభం చూడలేదు. భగవంతుడా, ఇప్పుడు ప్లాంటేషన్ చేశాను, ఇంకో అదును 2500 మొక్కలు నాటాను, ఇప్పటికి 40 రోజులు. ఈ అదును రాకపోతే 2024 నాకంటే డ్యాష్ ఉంటారు. థ్యాంక్ యూ అన్నా. మళ్ళీ అన్నా మరి అంత మాట అనకండి, ఈసారి అంతా మంచి జరగవచ్చు. దీనికి శివకుమార్ గారు రిప్లై ఇచ్చారు, వస్తాయన్నా డోంట్ వరీ, ప్రతి మనిషికి దేవుడు టైం అనేది ఒకటి ఇస్తాడు, అది నీకు ఇప్పుడు రాబోతుంది. మల్లి గారు టెన్షన్ పడకండి. శివకుమార్ గారు కూడా చెప్పారు, ఆ సర్వేశ్వరుడు దయతో ఆయన అన్నగారు జరగాలని మీకు అంతా మంచిగా భగవంతుని మనస్ఫూర్తి ప్రార్థిస్తున్నాను. ఇక మనం మరొకటి పరిశీలిస్తే, అన్నా నీకు జనవరి 15 వరకు ఏం రేట్స్ వెళ్ళేది నీకు తెలుసు, ఎందుకు సంశయిస్తున్నావు? ఏం కాదు చెప్పు అన్నా, నాకు తెలిసి గిట్టుబాటు రేట్స్ ఉంటాయి సంక్రాంతి వరకు. రవి గారు, నా మీద మీకు నమ్మకానికి ధన్యవాదాలన్నా, కానీ నాకైతే అంత సుతరు తెలియదు. తెలిస్తే నేను కూడా సపోజ్ టమాటా పంట పెట్టుకునేవాడిని. రెండవది, మీరు సంక్రాంతి వరకు గిట్టుబాటు రేట్లకు ఢోకా లేదని కామెంట్ పెట్టారు. ప్రస్తుతం ట్రెండ్ చూస్తుంటే మీరు చెప్పింది నిజమే. మల్లేష్ రెడ్డి, గుడ్ మార్నింగ్ బ్రదర్, వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అన్న. ఇక మనం మరొకటి పరిశీలిస్తే, వై ప్రైస్ డౌన్, ఇవాళ ఎక్కడ కూడా ధర తగ్గలేదు రమేష్ గారు. వీడియో ఎండ్లో సౌండ్ తగ్గించండి. ఓకే. శివకుమార్ గారు, మానవత్వానికి మించిన మతం ఇంకొకటి లేదు అన్నది 100% నిజం అన్నా. పక్క వాళ్ళు కష్టంలో ఉంటే తన వంతు సాయం చేసి మనిషి అంతకంటే గొప్ప అన్న. అది విజయవాడ వరదల్లో నిరూపణ అయ్యింది. ఎంతమంది సాయం చేశారు, అందుకే మనం జనం. మానవత్వానికి మించిన మతం లేదు, 100% నిజమన్నా. ఇదేదో వాస్తవం. మానవ సేవే మాధవ సేవ అంటుంది హిందూ మతం. పక్కవాడి ఆకలి గమనించమంటుంది ఇస్లాం మతం. మానవత్వానికి పెద్దపీట ఇస్లాం మతం. చాలామంది ఆరంభంలో ఇస్లాం మతం స్వీకరించిన ప్రధాన కారణం ప్రవక్త గారి నడవడిక, ఆయన ఉన్న మానవత గుణం. దానివల్ల చాలామంది అప్పట్లో ఇస్లాం వ్యాప్తికి ప్రధాన కారణం ప్రవక్త గారి వ్యక్తిత్వమే. ఏదేమైనా మతం కన్నా మానవత్వం మిన్న, మతం కన్నా మనిషి మిన్న. ఇదివరకు శివకుమార్ గారు చెప్పారు, పక్క వాళ్ళు కష్టాల్లో ఉంటే తన వంతు సాయం చేసే మనిషి అంతకొన్న గొప్ప అన్న. ఈ విషయం విజయవాడ వరద నిరూపితమైన కామెంట్ పెట్టింది. ఏదేమైనా మానవత్వానికి మించిన మతం ఇంకొకటి లేదు. కొత్త తోటలు స్టార్ట్ అయితే ఇప్పుడు కటింగ్ పడే తోటలు అయిపోతాయన్న. నిజమే కదా. స్మాల్ బాక్స్ పెట్టండి ఇన్ ఎంపీఎల్. చంద్రబాబు గారు, కష్టమన్న స్మాల్ బాక్స్ పెట్టేవాడు రైతు ఇక్కడ నుంచి కాయలు క్లీన్ చేస్తూ కానీ తోటలు తీసుకురావడం లేదు. గతంలో ప్రయత్నం చేశారు కానీ ఆ ప్రయత్నం విఫలమైంది. మదవల్లి మార్కెట్లో స్మాల్ బాక్సులు ఇంక వచ్చే అవకాశం ఏమాత్రం లేదు నాకు తెలిసి. గుడ్ ఇన్ఫర్మేషన్ అన్నయ్య, థ్యాంక్ యూ. ఇక మనం మరొక కామెంట్ పరిశీలిస్తే, నిన్న ఒక తోట కూడా అప్లోడ్ చేశాను, దానికి వచ్చిన కామెంట్ ఇది. దీనిలో ఏమైనా మ్యాటర్ ఉందా? మీ కామెంట్ నాకు కార్యక్రమం పెట్టు పదప్రయోగం బాగలేదు. దాని మల్లిగారి గారు, హలో బ్రదర్, టమోటాలో 32 రోజులకు ఏమి మ్యాటర్ ఉంటుంది? త్రిపులార్ గారు ఆ వీడియో ఉద్దేశం, త్రిపులార్ గారిని బట్టి వీడియో యొక్క ఉద్దేశం, ఏ స్టేజుల్లో టమోటాలు ఉన్నాయో, గ్రోత్ ఎలా ఉన్నాయో చూపించే వీడియోస్ మాత్రమే బ్రదర్. త్రిపులార్ గారు, ఇది నిజం. ఇక మనం మరొకటి పరిశీలిస్తే, ఇది ఈరోజు మీ కామెంటుల సమాధానం కార్యక్రమం. కామెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. భవదేవుడు సయ్యద్ షహతాజ్. జై ఎన్టీఆర్, జై తెలుగు తల్లి, తెలుగే ప్రాణం, ప్రాణమే తెలుగు. సర్వే జనా సుఖినో భవంతు. ధర్మో రక్షిత అన్నదాత సుఖీభువ. ఏదేమైనా చివరిగా శివకుమార్ అన్నట్లు మానవత్వాన్ని మించిన మతం లేదు. మతం కన్నా మనిషి మిన్న, మతం కన్నా మానవత్వమే మిన్న.
ఒక మతం వ్యాప్తి చెందాలన్నా, ఒక మతం గొప్పతనం ప్రపంచానికి తెలియాలన్నా, ఆ మతంలో ఉన్న వ్యక్తుల క్యారెక్టరే ముఖ్యం. అదే మెయిన్.